ఓం నమో నారాయణాయ అండి. అందరికీ మనం శ్రీచరణామృతం ఆ శ్రీవారి పాదాల గురించి ఎన్నో కథలు గాథలు చెప్పుకున్నాం కదా. ఇప్పటిదాకా రామాచారి తన భార్యతో కలిసి 7 కొండలు కాలినడకన నెమ్మదిగా మెట్లెక్కుతుంటే అడుగు అడుగుకి ఆయనకి ఎంతోమంది మహర్షులు కనిపించారు. ఎన్నో భక్తుల గాథలు వినిపించారు. ఇప్పుడు ఒక చిన్న బాలుడు అయిన శ్రీధరాచార్యుల దగ్గర రామాచారితో కలిసి ఉన్న బృందం అందరూ కూడా ఆ స్వామివారి యొక్క గాథలు వినటానికి అక్కడ ఆ బాలుడి దగ్గర ఉండిపోయారు. చూద్దాం ఆ బాలుడు ఇప్పుడు ఏ విధంగా భక్తులకు ఏ గాథలు చెప్తారో మనం ఇకపై తెలుసుకుందాం. ఓ శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, ఆనంద నిలయాల్లో శ్రీనివాసుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. కలియుగంలో భక్తులందరినీ అనుగ్రహించడానికై ఆ స్వామి ఇక్కడ శ్రీనివాసునిగా వెలిశారు. తరతరాలుగా స్వామి తనను నమ్మిన వారిని రక్షిస్తూ అనుగ్రహిస్తున్నారు. త్రికరణ శుద్ధిగా స్వామినే నమ్మిన వారికి ఎటువంటి ఆపదలు కలుగవు, సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. సర్వ జీవుల హృదయాలలోనూ అంతర్యామి స్వరూపంలో ఉన్న ఆ పరబ్రహ్మమూర్తియే అని వివరంగా చెప్పాడు. శ్రీధరాచార్యులు చెప్పిన స్వామివారి విశేషాలను విని ఎంతో సంతోషించి భక్తులందరూ గోవిందనామ స్మరణ చేస్తూ ముందుకు సాగారు. రామాచారికి ఆ బాలుని సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠ మహర్షిగా గ్రహించారు. భక్తులందరూ 6వ కొండనెక్కడం పూర్తి చేసి 7వ కొండపై కాలు పెట్టారు. కొంత దూరం నడిచిన భక్తులకు ఒక చిన్న హనుమంతుని వారి ఆలయం కనిపించింది. అక్కడ ఒక సాధువు స్వామిని అర్చిస్తూ కనబడ్డాడు. భక్తులందరూ కాసేపు ఆగి హనుమంతునికి నమస్కరించి అప్పుడు ఆ సాధువు అందరినీ కూర్చోమని చెప్పి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అప్పుడు భక్తులందరూ సాధువునకు నమస్కరించి శ్రీమన్నారాయణుల వారి దివ్య విశేషాలను వివరింపవలసిందిగా అడిగారు. అప్పుడు ఆ సాధువు భక్తులతో ఇలా అన్నారు: నాయనలారా, శ్రీనివాసుని ప్రియ భక్తులారా, ఆ స్వామి దర్శనార్థం వెళ్తున్న మీ అందరినీ చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతుంది. నా పేరు సహజానంద. నా వయస్సు ఇప్పుడు 90 సంవత్సరాలు. దాదాపు 70 సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చాను. అప్పటి నుండి ఇక్కడే ఉండి స్వామివారిని సేవిస్తూ కాలం గడుపుతున్నాను. పవనపుత్రుడు జన్మించింది ఈ కొండలపైననే. సృష్టి మొత్తంలో ఇంతటి పవిత్ర స్థలం మరెక్కడా కానరాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మాత్రమే మీకు ఈ తిరుమల యాత్ర చేసే భాగ్యం లభించింది. స్వామిని దర్శించడానికి ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. ఆ శ్రీనివాసుని అనుగ్రహం వలననే మీరు ఈ యాత్ర చేయగలుగుతున్నారు. మానవులు ప్రతి ఒక్కరూ జన్మలో ఒక్కసారైనా తిరుమల యాత్ర సంకల్పించి శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలి. అప్పుడే వారి జన్మ ధన్యమవుతుంది. మానవులు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. లేనిపోని అపోహలతో మోహావేశాలతో మనస్సులో ఏ మాత్రం ప్రశాంతత లేకుండా జీవిస్తుంటారు. అన్ని బాధలకు కారణం ప్రతి విషయంపై మోహం పెంచుకోవడమే. మానవుడు ఎప్పుడూ తన భార్య పిల్లల కోసం నిరంతరం కష్టపడుతూ వారిని సంతోషపెట్టడానికై అనేక పాపకార్యాలను ఓడికట్టడానికి వెనుకాడడు. అందుకోసమై నిత్యం ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాడు. భార్య పిల్లల ఎడల ఎంతో అనురాగం పెంచుకుంటాడు. వారికి మాత్రం కష్టం కలిగినా అది తన అసక్తతే అని అనుకుంటాడు. కానీ ఆ బంధాన్ని శాశ్వతం కావని గ్రహించడు. భార్య పిల్లలు అందరూ వారి వారి పూర్వజన్మ ఫలాల వలన
పుట్టినవారే. ఎవరెవరు కలిసి ఒకే విధమైన జీవితం గడపాలని రాసి ఉంటే వారందరూ ఒక్క కుటుంబంలో జన్మిస్తారు. తల్లిగానో తండ్రిగానో పిల్లలుగానో జన్మిస్తారు. అంతకు పూర్వం ఎన్నో రకాల జన్మలలో వివిధ ప్రదేశాలలో జన్మించి ఆ జన్మల పాప పుణ్య ఫలముల వలన ఈ జన్మలో ఒకరికి కొడుకుగానో కూతురుగానో జన్మిస్తారు. మరలా వచ్చే జన్మలో మరొక చోట మరో రూపంలో జన్మనెత్తుతారు. ఇలా ప్రతి జీవి అనేక వేల జన్మలనెత్తుతూ గానుగకు కట్టిన ఎద్దువలే సంసార బంధంలో తిరుగుతూ ఉంటారు. అన్ని వేల జన్మలలో మధ్యలో ఒక జన్మలో మీకు తండ్రిగానో తల్లిగానో కుమారుడిగానో కుమార్తెగానో జన్మించటం అనే ఒకే ఒక్క జన్మ ఎంతటిది! ప్రతి జీవి జీవించే కొన్ని వేల జన్మలలో కేవలం ఒక్క జన్మ గడిపే కాలం ఎంత చిన్నది! ఇంత చిన్న బంధానికై మీరు ఇంత తాపత్రయపడటం దేనికి? మునుపటి జన్మలో మీరిరువురు తండ్రి కొడుకులు కారు కదా, లేక తల్లి కూతుళ్ళు కాదు కదా. ఈ జన్మ తరువాత మీ కుమారుడు కూతురు తిరిగి ఎన్ని జన్మలెత్తుతారో, ఏ విధమైన రూపంలో జన్మిస్తారో మీకు తెలుసా? లేక వారు అటు తరువాత ఎన్ని జన్మలెత్తగలరో మీరు నిర్ణయించగలరా? ఇంతకు మునుపు ఎన్నో వేల జన్మలెత్తినా ఆ జీవి తన జన్మల కర్మఫలంగా ఇప్పుడు మీ ఇంట్లో జన్మించారు. ఈ జన్మ పూర్తయిన తక్షణం మరో జన్మలో వేరే చోట జన్మిస్తారు. అటు తరువాత అతడి కర్మఫలాన్ని బట్టి అనేక జన్మలలో అనేక రూపాలలో జన్మిస్తారు. కాబట్టి తల్లిగా తండ్రిగా కుమారుడిగా కుమార్తెగా మీ బాధ్యత మీరు నెరవేర్చాలి తప్ప లేనిపోని తాపత్రయాలు పడి మోహావేశాలకు లోనై వినీతిపరులుగా జీవించి అనేక పాప కార్యాలు చేస్తూ జీవించకూడదు. జన్మల బంధాల నుండి విముక్తులను విడదీసేది ఈ శ్రీనివాసుని దివ్య చరణాలను ఆశ్రయించడం ఒక్కటే అని గ్రహించండి. శ్రీనివాసుని పాదపద్మాలను నిత్యం స్మరించేవారు ఈ జన్మల బంధాల నుండి బయటపడి మరు జన్మ లేకుండా ముక్తిని పొందుతారు అని చెప్పాడు ఆంజనేయ స్వామి గుళ్ళో ఉన్న పూజారి. సహజానందుల వారు ఇంకా ఇలా చెప్పసాగారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, ఆనంద నిలయంలోని శ్రీనివాసుని పాద దర్శనంతో మీ అందరి పాపాలు తొలగిపోతాయి. ఎంతో పుణ్యం లభిస్తుంది. స్వామివారి పాద దర్శన మహిమ ఇంత అంతా అని చెప్పలేము. పూర్వకాలంలో వింధ్య దేశంలో కృష్ణాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుబ్బిశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుండి దాన ధర్మాలు చేస్తూ సత్ప్రవర్తనతో దైవ చింతనతో జీవించేవాడు. సుబ్బిశెట్టికి 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పిల్లల పెళ్ళిళ్ళు జరిగి బాధ్యతలన్నీ తీరాయి. ఆశ్చర్యకరంగా ఇన్నాళ్ళు లేని లోభత్వం సుబ్బిశెట్టికి ఇప్పుడు పట్టుకున్నది. ఎవరైనా వయసు మీద పడిన తరువాత వేదాంత ధోరణి కలిగి దాన ధర్మాలపై సత్కర్మలపై దృష్టి పోతుంది. అటువంటి సుబ్బిశెట్టికి ఈ వయసులో అది బాధ్యతలన్నీ పూర్తయిన తరువాత లోభత్వం వచ్చింది. తాను అమ్మే సరుకులను నెమ్మదిగా కల్తీ చేయడం ప్రారంభించాడు. కొంతకాలం క్రితం ఈ ఊరిలో దేవాలయం కట్టిస్తానని ఊరి పెద్దలకు మాట ఇచ్చాడు. ఇప్పుడది
పూర్తిగా మర్చిపోయాడు. గ్రామంలోని కొందరు ధనికులు ఆలయం నిర్మించడానికి ముందుకు వచ్చి సుబ్బిశెట్టికి కూడా కొంతమేర సహాయం చేయమని అడిగారు. అందుకు సుబ్బిశెట్టి వారిని కసురుకుని తనకు 2 సంవత్సరాలుగా అన్నీ నష్టాలే తప్ప లాభాలు లేవని చెప్పి ఏ మాత్రం ధన సహాయం చేయలేనని చెప్పాడు. ఆ విధంగా తరువాత కొన్ని సంవత్సరాల పాటు ఏ మాత్రం దైవ చింతన లేక ఎప్పుడూ ధనం కూడబెట్టడానికి ప్రయత్నిస్తూ అందుకు అనేక పాపకార్యాలను ఒడిగట్టాడు. మరణించిన అనంతరం ఈ జన్మలో చేసిన పాపాల ఫలితంగా సుబ్బిశెట్టి మరుజన్మలో సింహళ దేశంలో గాడిద జన్మనెత్తాడు. వీపు మీద ఎన్నో బరువైన మూటలు మోస్తూ నానా కష్టాలు పడ్డాడు. యజమాని చేత అనేక దెబ్బలు తింటూ జీవించినంత కాలం ఎంతో దయనీయ స్థితిలో బ్రతికి మరుజన్మలో శునకంగా జన్మించాడు. ఈ జన్మలో కూడా ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. సాధారణంగా మానవులందరూ కొంచెం పుణ్యకార్యాలు చేయగానే ఎంతో గొప్పగా విర్రవీగుతారు. ఆ పుణ్యఫలం వలన మరుజన్మలో ఎంతో విలాసవంతమైన జీవితం లభిస్తుందని తలుస్తారు. అంతేకాని కొన్ని వేల జన్మలలో చేసిన పాపకార్యాల యొక్క ఫలం ఒక్క జన్మలో పోదని, ఎన్నో జన్మల పుణ్యఫలం వలనే సాధ్యమవుతుందని గ్రహించరు. కొంతమంది పుణ్యకార్యాలకు ధన సహాయం చేస్తున్నామని, దాని వలన ఎంతో పుణ్యం వస్తుందని తలచి తన తోటి వారిని ఎంతో హీనంగా చూస్తారు. ఎప్పుడు పరుషంగా మాట్లాడతారు. ఇటువంటి పనులు వలన ఆ పుణ్యం ఎందుకు కొరగాకుండా పోతుందని గ్రహించారు. ఎన్నో జన్మలలో కష్టపడి సంపాదించిన పుణ్యఫలమంతా కేవలం ధర్మాత్ముడైన ఒక్క మనిషిని పరుష మాటలతో నిందిస్తే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని గ్రహించరు. ఎన్నో యజ్ఞ యాగాదులు చేసిన వారు కూడా ఎవరినైనా అకారణంగా ఒక్కసారి దూషించిన ఆ పుణ్యఫలం మొత్తం ఒక్క క్షణంలో నశిస్తుంది. సుబ్బిశెట్టి ఆ విధంగా తాను చేసిన పాప కార్యాలకు ఫలితంగా ఎన్నో దుర్భరమైన జన్మలెత్తుతూ కొన్ని వేల జన్మల తరువాత క్రిమి రూపంలో జన్మించి ఆ మొక్కలు ఈ మొక్కలు మీద తిరుగుతూ ఒకనాడు ఒక పూల మొక్కపై పాకుతూ ఆ పైన ఉన్న పుష్పం వద్దకు చేరాడు. సరిగ్గా అదే సమయానికి ఆ భక్తురాలు శ్రీమన్నారాయణుల వారి పూజ నిమిత్తం పుష్పాలను కోసుకుంటూ ఈ పుష్పాన్ని కూడా తెంపుకుని పూలబుట్టలో వేసుకుంది. సుబ్బిశెట్టి అతి చిన్న క్రిమి రూపంలో ఈ పుష్పాన్ని అంటిపెట్టుకొని ఉండటం చేత ఆమె గమనించలేదు. పుష్పాలన్నిటినీ ఆ భక్తురాలు బుట్టలో వేసుకొని ఆ ఊరిలో ఉన్న విష్ణువు ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేయించే నిమిత్తం అర్చకులకు ఈ పూలనిచ్చింది. అప్పుడు ఆ అర్చకులు స్వామివారికి అష్టోత్తరం చదువుతూ స్వామి పాదాల వద్ద ఒక్కొక్క పువ్వును సమర్పించారు. అష్టోత్తరం పూర్తి కాగానే మిగిలిన పువ్వులన్నింటినీ ఒక్కసారిగా స్వామి పాదాల వద్ద సమర్పించారు. అప్పుడు సుబ్బిశెట్టి క్రిమి రూపంలో ఉన్న పుష్పం కూడా స్వామి పాదాలపై పడి ఆ క్రిమికి శ్రీ స్వామివారి పాద స్పర్శ తగిలింది. అంతే, ఆ పరబ్రహ్మమూర్తి పాదస్పర్శ చేత సుబ్బిశెట్టి చేసిన జన్మల పాపాలు తొలగిపోయాయి. అక్కడితో ఆ జన్మ పూర్తయి మరుజన్మలో తిరిగి మానవునిగా ఎంతో నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి జీవించినంతకాలం ఎంతో సత్ప్రవర్తనతో దైవ కార్యాలలో నిమగ్నమై జీవించి చివరన ముక్తిని పొందాడు. చూసారా,
శ్రీమన్నారాయణుల వారి పాద మహిమ అంతటిది. ఎన్ని జన్మలలో చేసిన పాపాలను అన్నిటినీ క్షణంలో కడిగివేసే శక్తి ఆ దివ్య చరణాలకు మాత్రమే సాధ్యం అని చెప్పాడు సహజానంద. భక్తులందరూ సహజానందుల వారి వద్ద సెలవు తీసుకొని ముందుకు సాగారు. రామాచారి సహజానందుని సప్తఋషులలో ఒకరైన అత్రి మహర్షిగా గ్రహించారు. రామాచారితో కలిసి భక్తులందరూ శ్రీ స్వామివారి పుష్కరిణిలో స్నానం ఆచరించి పక్కనే ఉన్న ఆలయంలో వరాహస్వామిని దర్శించి ఆనంద నిలయం వద్దకు చేరుకున్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే శ్రీ వెంకటేశ్వరునిగా ఉన్న ఆనంద నిలయం బంగారు కాంతులతో ప్రసరిస్తున్నది. రామాచారి దంపతులు శ్రీ స్వామివారినే ప్రార్థిస్తూ ఆనంద నిలయంలోకి ప్రవేశించారు. ఎదురుగా ఉన్న దివ్య మంగళ మనోహర మూర్తిని చూసి ఆశ్చర్యపోయారు. మిగిలిన భక్తులందరూ అక్కడ ఉన్న శిలామూర్తి అని భ్రమిస్తున్నప్పటికీ రామాచారి దంపతులు మాత్రం శ్రీనివాసుని దివ్య రూపమే దర్శనమిచ్చింది. ఆ అద్భుతమైన దివ్య దర్శనానికి ఆ దంపతులు నోట మాట రాలేదు. ఆహా, ఎంతటి రమణీయ రూపం! బంగారు పద్మపీఠంపై ఠీవిగా విలసిన ఆ దివ్య మంగళ రూపుని చూడగాటానికి 1000 కన్నులున్నా చాలవు కదా. సహస్రనామ మాలలు, నందక ఖడ్గం, నడుమున వడ్డాణం, ఎంతటి మనోహర రూపం! ఈ సృష్టిలోని సర్వ అందాలు ఆయనవే. బంగారు మొలతాడు, వజ్ర ఖచిత వరదహస్తం, తన పాదాలను వేడిన వారికి ఎటువంటి ఆపదలు కలగవని చెప్తున్న వైకుంఠహస్తం, తనను శరణు వేడిన వారికి సంసారం మోకాలిలోతేనని అనుగ్రహిస్తున్న కటిహస్తం, బంగారు యజ్ఞోపవీతం, చేతులకు నాగాభరణాలు, శంఖచక్రాలు, పవిత్ర సాలగ్రామమాలలు, ఎంతటి అద్భుత దివ్య మనోహర రూపం ఆ స్వామి శ్రీనివాసునిది! ఆహా, నా జన్మ ధన్యమైనదే అనుకున్నాడు. ఆ స్వామి అద్భుత రూపం దర్శించిన రామాచారి దంపతులకు ఎంతో సంతోషం కలిగి స్వామిని ఈ విధంగా కీర్తించారు. ఈ పవిత్ర తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలసిన ఓ శ్రీమన్నారాయణ, నీకు జయమగుగాక. నీకివే మా నమస్కారములు. మా సర్వస్వము నీవే తండ్రి. నీవే నిత్యుడవు. నీవే విశ్వేశ్వరుడవు. నీవే విశ్వాత్మకుడవు. నీవే విశ్వపరాయణుడవు. ఓ స్వామి, నిన్ను ఇంద్రియముల తోడగాని శాస్త్ర పాండిత్యము వలన గాని తెలుసుకొనలేము. ఏ ప్రమాణములను అందని వాడవు నీవే. ఓ శ్రీనివాస, సమస్త జీవరాశుల ఇంద్రియ నియంత్రకుడివి నీవే. ఊర్ధ్వ అధో మధ్య అనబడే 3 దిక్కులకు ఆశ్రయమైన వాడవి నీవే. కేవలం నీ నామ స్మరణ చేతనే సర్వ పాపాలు నశిస్తాయి. ఆనందము, తృప్తి, దుఃఖరాహిత్యము, సౌలభ్యము, క్షేమము, స్వర్గము ఇవన్నీ నీ నామస్మరణ వలననే తప్ప మరే యజ్ఞ యాగాదుల వలనను సాధ్యము కావు. భక్త సులభుడవు నీవే. ఓ శ్రీ వెంకటేశ్వర, నీ కీర్తి చతుర్దశ భువనములందు వ్యాపించింది. 3,000,000 దేవతలు నీ అనుగ్రహమునకై ఎదురుచూచుచున్నారు తండ్రి. నీవు భక్త వత్సలుడవు. నీవు కళ్యాణగుణ విశిష్ట దివ్య మంగళ విగ్రహ రూపుడవు. జ్ఞానస్వరూపుడవు. అర్చింపదగిన వారలచే అర్చింపదగిన వాడవు. ఓ శ్రీనివాస, నీ నామ సంకీర్తనం వలన
కలిగేడి ఆనందము యజ్ఞము, తపస్సు, దానము, తీర్థయాత్రలు వంటి ఏ పుణ్యకార్యముల వలన లభించేడి ఆనందము కంటే 1000 రెట్లు స్వామి. ఓ పురుషోత్తమా, నీకివే మా నమస్కారములు అని ఆ దంపతులు శ్రీనివాసుని ఎన్నో విధాల కీర్తించి అంతటి దివ్య దర్శనం తమకు అనుగ్రహించినందుకు ఎంతో సంతోషపడ్డారు. సర్వకాల సర్వావస్థల యందు ఆ స్వామి యందు మనస్సు లగ్నమయ్యేలా అనుగ్రహించమని, ఎల్లవేళలా ఆ స్వామి దివ్య పాదాలనే తమ మనస్సులలో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నారు. కొన్ని రోజులు పవిత్ర వెంకటాద్రి పైననే ఉండి స్వామిని సేవిస్తూ గడిపారు. తరువాత వారి ఊరికి వెళ్ళి జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందారు. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ అండి. మరొక భాగంతో మరొక కథతో కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.